సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. గాయత్రి మంత్రం యోగాభ్యాసం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వమంతటికి వేదములే ప్రమాణం. గాయత్రి మంత్రానికి మించినది మరొకటి లేదని చెప్పింది. చరాచర సృష్టిలో దేవాది లోకాలు మహర్షులు ఆ గాయత్రి మాతను తపస్సుతో యోగ సాధనతో సేవించి తరించారు. ఆ మంత్ర బలంతో అపారమైన శక్తియుక్తుల్ని సంపాదించారు. పరమ పవిత్రమైన ఆ మంత్ర రాజ్యం యొక్క సాధన ద్వారా ఎలా అనుసంధానం చేయాలో వివరించేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు విచ్చేశారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం ఈమెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియచేయడానికి ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, గాయత్రి మంత్రం విశ్వామిత్రునికి ముందుందా? ఈ గాయత్రి మంత్రాన్ని మనకు అందించింది విశ్వామిత్రుల వారు. సో అంతకంటే ముందు ఈ గాయత్రి మంత్రం ఉందా? సో డెఫినెట్లీ ఉంది. సో గాయత్రి మంత్రం అనేది విశ్వామిత్రుల వారి ముందు ఉంది అండ్ ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే మనకు గాయత్రి అనేకమైన గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రాలని ఒక దగ్గర కంపైల్ చేసి విశ్వామిత్రుల వారు మనకు అందించారనమాట. ఈవెన్ వేదములన్నీ కూడా. సో వ్యాసుడు అంతకుముందు వేదాలు లేవా అంటే ఉన్నాయి. సో వ్యాసుడు అవన్నీ కంపైల్ చేసి మనకు ఒక ఫార్మేట్ లో అందించారు. సో డెఫినెట్లీ గాయత్రి అనేది ఇది ఓంకారానికి సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రిమిటివ్. ఇట్ ఈస్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా ఉంది. సో దాన్ని ఒక పర్టికులర్ ఫార్మాట్ లో విశ్వామిత్రుల వారు మనకు గ్రహించి మనకు అందించారు. ఎస్పెషల్లీ ఒక సాధనా మార్గంగా మనకు చెప్పడం జరిగింది. మంత్ర రూపంలో ఉన్న ఈ గాయత్రి మంత్రాన్ని ఎలా సాధన చేయాలో, గృహస్థులు ఎలా దీన్ని వాడుకోవాలో విశ్వామిత్రుల వారు మనకు అందించారు. అది ఈ సమస్త ప్రపంచానికి విశ్వామిత్రుల వారు చేసిన ఒక మహత్కార్యం అన్నమాట. అందుకే ఆయన విశ్వానికి మిత్రులు అంటారు. సో డెఫినెట్లీ అంతకు ముందు ఉంది, బట్ అది మనకు అందించడంలో విశ్వామిత్రుల వారి పాత్ర ఎక్కువగా ఉంది. ఓకే సార్, గాయత్రి పంచముఖి అనటంలో ఆంతర్యం ఏమిటి? ఈ గాయత్రి శక్తి అనేది ఇంతకు ముందు మనం చాలా ఎపిసోడ్స్ లో మాట్లాడుకుంటున్నట్టు ఈ ప్రకృతిని ఏదైతే శక్తి నడిపిస్తుందో దాన్ని మనం గాయత్రి శక్తి అంటాం. అండ్ ప్రకృతి యొక్క మెయిన్ ఎలిమెంట్స్ మనం 5 ఎలిమెంట్స్ గా మనం ట్రీట్ చేస్తాం, పంచభూతాలని. సో గాయత్రి మాత పంచముఖి, 5 ముఖాలు కలది అని వర్ణించడంలో మీనింగ్ ఏంటి అంటే, సో ఈ పంచభూతాలు ప్రకృతిలో ఈ పంచభూతాలు ఉన్నాయి, ఈ పంచభూతాల వల్ల ప్రకృతి శక్తి అలా ప్రవహిస్తుంది అని చెప్పడం, దాన్ని పంచముఖి గాయత్రి మాత పంచముఖి 5 ముఖాలు కలది ఆ వర్ణించడం, ఈ రెండు దే ఆర్ కనెక్టెడ్. సో సింబాలిక్ గా అలా చెప్పడం అన్నమాట. ఇప్పుడు చతుర్భుజం అని మనం దేవుణ్ణి స్తుతిస్తూ చతుర్భుజం అని అంటాము, అంటే 4 భుజాలు కలవాడు అని. అదేంటి అంటే భగవంతుని యొక్క క్వాలిటీస్ డిస్క్రైబ్ చేయడంలో దే ఆర్ మచ్ హయ్యర్ దాన్ ద హ్యూమన్ కేపబిలిటీస్ అని. మనకు 2 చేతులే ఉన్నాయి, అదే భగవంతునికి అనేక చేతులు ఉంటాయి. సో అలాగే మన నరసింహస్వామిని గురించి వర్ణిస్తూ ఉగ్రం వీరం మహారూపం జ్వలంతం సర్వతో ముఖం అంటారు. జ్వలంతం సర్వతో ముఖం అంటే అన్ని దిక్కుల ఒక మండే అగ్నిలా అన్ని దిక్కుల ఎటు చూసిన ముఖం కనిపిస్తూ ఉంది అన్నట్టు వర్ణిస్తారు. సో ఈ శక్తి యొక్క ప్రాపర్టీస్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాంటి ఉపమానాలు వాడతారనమాట. సో గాయత్రి మాత పంచముఖి అని చెప్పడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ గాయత్రి శక్తి ఏదైతే మనం నడిపిస్తుందో ఈ శక్తికి ఆధారం ఈ పంచభూతాలు అని. సో ఈ పంచభూతాలే ఈ శక్తికి ఆధారం అని చెప్పడానికి ఆ పంచముఖి అని అంటారు, అంతే. సార్, 6 కాలం శ్రమించే కర్షకులు, అలాగే కార్మికులు, అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూర్యునికి నమస్కారం చేసుకున్నా కూడా గాయత్రి జపం చేసినంత పుణ్యం వస్తుంది అని అంటారు. ఇది నిజమేనా? కార్మికులు, కర్షకులు, ఇంకా వ్యవసాయం చేసే రైతులు, వీళ్ళందరూ గాయత్రి మంత్రం జపించడం కంటే కూడా సూర్యుని నమస్కరిస్తే అదే ఫలితం వస్తుందా అని అడుగుతున్నారు. విశ్వామిత్రుల వారు ఈ గాయత్రి మంత్రాన్ని మనకు అందించింది. ఎస్పెషల్లీ దిస్ ఇస్ మెంట్ ఫర్
ఫ్యామిలీ పర్సన్, గృహస్థులకు ఓకే. చక్కగా మన ఇంట్లో మనం కూర్చొని ఎలా సాధన చేయాలో ఇప్పటికి ఒక 21 ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతూ వచ్చాం దీని గురించి, ఈ గాయత్రి సాధన ఎలా చేయాలి అనేదాన్ని. సో ఇది గృహస్థులకి, అది కార్మికులైనా, కర్షకులైనా, లేకపోతే మన రైతులైనా, ఎవరైనా కూడా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసుకునే సాధన. కేవలం సూర్యుడికి ఒక నమస్కారం పెడితేనో, లేదా గాయత్రి మంత్రాన్ని ఒక 10-20 సార్లు రోజుకు జపిస్తేనో ఆ శక్తి అనేది మనకి దర్శనం అవ్వదు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అనేది మనం చెప్తూ వస్తున్నాం రకరకాల డిస్కషన్స్ లో, ఎపిసోడ్స్ లో. సో డెఫినెట్లీ అందరికీ కూడా, అందరూ గృహస్థులకి, రైతులు కానివ్వండి, ఎవరైనా మీరు చెప్పిన ఏ కోవకు చెందిన వాళ్ళైనా కూడా సంతోషంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను చెప్పే ఈ పద్ధతిలో గాయత్రి సాధన చేస్తే డెఫినెట్లీ వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇంకా పాల్గొనగలుగుతారు. చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ గాయత్రి సాధనలో కలిగే సిద్ధి ఆరోగ్యం. సో చక్కటి శారీరక దారుఢ్యం ఏర్పడుతుంది. ఇంకా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంకా చక్కగా వాళ్ళు సంపాదించి వాళ్ళ కుటుంబాలని పోషించగలుగుతారు. అండ్ మానసికంగా చాలా బలం వస్తుంది. చిన్న చిన్న వాటికి కృంగిపోకుండా. ఇప్పుడు చాలా మంది రైతులు తీసుకోండి. సో ఈ రోజున్న పరిస్థితులు దేనివల్లైనా కావచ్చు. సో రైతులు వాళ్ళు ఆశించిన పంట చేతికి రాకపోవడం వల్లనో, లేదా వాళ్ళు ఒకరి దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేని పరిస్థితి రావడం వల్లనో చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న న్యూస్ మనం ఎంతో వింటూ ఉంటాం. సో ఎవరైతే ఆ స్థాయిలో ఉండి కష్టపడి వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నారో వారందరికీ కూడా శారీరక బలం కంటే కూడా మానసికమైన స్థైర్యం కావాల్సినంత అవసరం ఎంతో ఉంది. సో డెఫినెట్లీ ఈ సాధన వల్ల మానసికంగా చాలా బలంగా తయారవుతారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు ఈ యోగ సాధన చేసి చాలా హ్యాపీగా వాళ్ళ డే టు డే లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ ఇలాంటి వర్క్స్ చేసుకుంటూ సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో డెఫినెట్లీ ఈ సాధనకి అంత రిజల్ట్ ఉంటుంది. సో చేయాలి ఖచ్చితంగా. అందరూ జస్ట్ సూర్యుడికి నమస్కారం చేస్తే సరిపోదు. సో చాలా మంది సూర్యోపాసన అంటే ఏంటో అనుకొని ఎర్లీ మార్నింగ్ లేసి సూర్యుడి ముందు కూర్చొని జస్ట్ ప్రే చేస్తారు. అది రాంగ్ అనట్లేదు, అది ఓకే టు సమ్ ఎక్స్టెంట్. బట్ నిజంగా గాయత్రి యొక్క ఫలితాన్ని పొందాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన పద్ధతిలో సహజ ప్రాణాయామం చేయడమే ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం. మన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం కూడా ఆ స్థాయి వరకు ఈ గాయత్రి మంత్రం రీచ్ అవ్వాలని. సో ఎక్కడో పల్లెటూరులో ఉండే ఒక రైతు దగ్గరికి కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం వెళ్ళాలి. వాళ్ళు కూడా ఈ సాధన చేయాలి. దీనిలోని బెనిఫిట్స్ వాళ్ళు పొందాలి. ఆ ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. అండ్ కొంతమంది రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. కొంతమంది మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇందాక చెప్పారో దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఇది మేము నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో అందరూ కూడా, సో రైతులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మెన్ ఆర్ విమెన్, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అబౌట్ 21 years ఎవరున్నా కూడా ఈ గాయత్రి సాధన చేయడం వల్ల వాళ్ళు రెగ్యులర్ గా చేసే పనులు ఇంకా డబుల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ బెటర్ గా చేయగలుగుతారు. ఓకే సార్, ఇప్పుడు ఎప్పుడు కూడా గాయత్రి మతం జపించే వారి ముఖం మీద బ్రహ్మ వర్చస్సు అనే ప్రతిబింబం కనిపిస్తుంది అనేసి అంటారు. ఇది ఎంతవరకు నిజం? వర్చస్సు, తేజస్సు. సో సింపుల్ గా ఏంటంటే మేడం, వాట్ ఈస్ ఇన్సైడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ఫేస్ అన్నమాట. సో ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. సో మన మైండ్ ని మనం ఎంత క్లీన్ గా పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఫేస్ అంత గ్లో ఉంటుంది. ఫేస్ లో గ్లో అంటే ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ మేకప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆ టైప్ ఆఫ్ గ్లో కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ గాయత్రి సాధన ద్వారా, సో ఈ గాయత్రి సాధనలో ఏమవుతుంది అంటే మెయిన్లీ మనం మాట్లాడుకున్నట్టు క్లెన్జింగ్ అనమాట. దిస్ ఎంటైర్ ప్రాసెస్
ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే క్లెన్జింగ్, శరీరం నుండి మనసు వరకు అన్ని శుభ్రపడతాయి. సో మనం డే టు డే లైఫ్లో మార్నింగ్ టు ఈవినింగ్ మనం రెగ్యులర్గా చేసే పనులలో సో శారీరకంగా కొంచెం అలసిపోతాం, అలాగే మానసికంగా కూడా. సో వి అబ్జర్వ్ సో మెనీ థింగ్స్. సో చాలా మందితో డీల్ చేస్తాము, రకరకాల సిచ్యువేషన్స్ లో ఉంటాము. కొన్ని మనకు ఫేవరబుల్ గా ఉంటాయి, కొన్ని ఉండవు. బట్ వీ హ్యావ్ టు గో త్రూ, దట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్. సో అలాంటి ప్రాసెస్ లో వీ ఎక్వైర్ లాట్ ఆఫ్ ఏమంటాం, మన యోగ పరిభాషలో దాన్ని మురికి అంటాము. ఇట్స్ లైక్ ద డర్ట్ అన్నమాట. ఎలా అయితే మన బట్టలకు డర్ట్ అంటుకుంటుందో, రకరకాల సిచ్యువేషన్స్ వల్ల మన మైండ్ కూడా ఇట్ గెట్స్ పొల్యూటెడ్. సో అలాంటప్పుడు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఏదైతే సిచ్యువేషన్స్ లో ఉండి ఏవైతే పనులు చేస్తూ ఏదైతే మురికి నేను తీసుకున్నానో, గ్రహించానో, సాయంత్రం సాధన చేయడం ద్వారా అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం సాధన తర్వాత ఏదైతే మురికి నేను మానసికంగా గ్రహించానో, మళ్ళీ ఉదయం సాధన చేయడం ద్వారా అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో ఏ పూటకు ఆ పూట ఎలా అయితే మనం శరీరాన్ని శుభ్రంగా చూసుకుంటాము, లైక్ మనం డైలీ 2 సార్లు స్నానం చేస్తూ దాన్ని శుభ్రపరుస్తున్నాము, అలాగే మానసికంగా కూడా ఈ సాధన ద్వారా ఆ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ గా ఒక వ్యక్తి ఈ క్లెన్జింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ సాధన చేస్తూ తన మైండ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ అది తన ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఆనందం అనేది మొహంలో కనిపిస్తుంది. సో దాన్నే మనం బ్రహ్మ వర్చస్ అనొచ్చు, తేజస్ అనొచ్చు, సో వాట్ ఎవర్ యూ మే కాల్. సో డెఫినెట్లీ ఉంటుందండి అది. సో ప్రతి గాయత్రి సాధకులకు ఎస్పెషల్లీ, సో నేను పర్సనల్లీ ఈ సాధన చేసే వాళ్ళని చూశాను నేను. సో వాళ్ళ ముఖంలో ఆ గ్లో అనేది డెఫినెట్లీ ఉంటుంది. జస్ట్ బికాస్ దే ఆర్ క్లీన్ ఇన్సైడ్, దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ దర్ ఫేస్. యా. ఓకే సార్, 8 ఏళ్లకు ఉపనయనం చేస్తూ గాయత్రి మంత్రం జపిస్తే ఫలితం ఏమైనా ఉంటుందా? 8 సంవత్సరాల వయసులో ఉపనయనం అనే ఒక ప్రోగ్రామ్ లో ఈ గాయత్రి మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక తండ్రి కొడుక్కి. ఇది గాయత్రి మంత్రము, నిన్ను ఇప్పటి నుండి నడిపించేది ఇది. సో బికాజ్ నువ్వు పుట్టి ఈరోజు ఇంత వాడి 8 సంవత్సరాలు నీకు వచ్చాయి, ఇక ముందు నువ్వు విద్యని అభ్యసించి 10 మందికి ఉపయోగపడే ఒక వ్యక్తిలా నువ్వు తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఉపనయనం అన్నమాట. ఉపనయనం, నయనం అంటే కన్ను, ఉపనయనం అంటే ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఐ. ఈ ఉపనయనం అనే దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సో అప్పటి వరకు చిన్న పిల్లాడిలా ఉన్న నువ్వు ఇక నుండి ఈ ప్రకృతిని, ఈ రియాలిటీని, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చూడు, ఈ ఉపనయనంతో చూడు అని చెప్పే ప్రాసెస్ ఇది. మరి ఎలా చూడాలి? సహజంగా ఒక వ్యక్తి వాస్తవానికి దగ్గరగా ఎలా బ్రతకాలి? దానికి గాయత్రి పద్ధతి ఒకటి ఉంది, విశ్వామిత్రుల వారు మనకు అందించారు. అద్భుతమైన ఒక యోగాభ్యాస పద్ధతి. ఇది వాడుకొని నువ్వు విద్యని అభ్యసించు, ఇది ప్రాక్టీస్ చేయి అని చెప్పే ప్రాసెస్ ఉపనయనం. ఏదో ఒక రిచువల్ లాగా జస్ట్ చెవిలో మంత్రం జపిస్తే ద పర్పస్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ సర్వ్డ్. సో అలా ఉపనయనం జరిగిన ఒక 8 ఏళ్ల బాలుడు ఆ గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే, సో డెఫినెట్లీ అంటే యూజువలీ 8 years నుంచే ఈ యోగాభ్యాస పద్ధతిని నేను సజెస్ట్ చేయను. ఒక 20 years ఆర్ అట్లీస్ట్ ఒక 18 years వస్తే దే ఆర్ గుడ్ టు గో. ఈ యోగాభ్యాసం నేను చెప్పిన సహజ ప్రాణాయామం చేయడానికి అట్లీస్ట్ ఒక 18 years కానీ ఉంటే ఒక వ్యక్తికి శారీరకంగా ఆ బలం అనేది ఉంటుంది ఈ సాధన చేయడానికి. సో 8 years నుంచి చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ ఇట్ విల్ నాట్ బి దట్ ఇఫెక్టివ్. సో కొంచెం శారీరకంగా ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఆ ఎనర్జీ లెవెల్స్ వచ్చినప్పుడు ఈ
ఈ సాధన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ దీనికి బీజం ఎక్కడ పడుతుంది అంటే ఆ ఉపనయనం అనే ప్రాసెస్ లో పడుతుంది. అంటే నువ్వు రేపు పెద్దయ్యాక కూడా నువ్వు ఏం చేయాలి అంటే దిస్ ఇస్ ద పాత్, ఈ పాత్ లో నువ్వు నడవాలి అని చెప్పడమే ఉపనయనం ప్రాసెస్. ఓకే సార్, 3 సంధ్యలలో దేవి రూపాలని 3 విభాగాలుగా చూస్తారు. సో అలా ఎందుకు చూడాల్సి వస్తుంది? మన ఈ లైఫ్ లో అండి ఎవ్రీ డే కూడా మన మైండ్ స్టేట్ ని అబ్జర్వ్ చేస్తే 3 రకాలుగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే మన మూడ్ ఒకలా ఉంటుంది, మధ్యాహ్నానికి ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా ఉంటుంది. బయట క్లైమేట్ కూడా అలాగే చేంజ్ అవుతుంది. మార్నింగ్ ఒక కైండ్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. సో అంటే మనం రఫ్లీ ఒక 3 పార్ట్స్ లో డివైడ్ చేస్తున్నాం ఈ చేంజెస్ ని. అలాగే మనకు త్రిగుణాలని ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తామస గుణము. 3 రకాల గుణాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టైంలో ఒకటి ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. సపోజ్ ఉదయాన్నే లేవగానే ఎవరికైనా కూడా సత్వగుణం డామినేటింగ్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ లేవగానే మనం కొంచెం కామ్ గా ప్రశాంతంగా ఉంటాము. సో ఎందుకంటే మార్నింగ్ సత్వగుణం ప్రధానంగా ఉంటుందన్నమాట మనలో. సో ఇన్ జనరల్ ఎవ్రీబడి అంటే 3 గుణాలు ఎప్పుడూ ఉంటాయి, బట్ పర్సంటేజ్ ఆఫ్ సత్వ ఇస్ రిలేటివ్లీ హయ్యర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్. అదే మధ్యాహ్నం వచ్చేసరికి మనకు తామస గుణం కొంచెం ప్రధానంగా కనిపిస్తుంది. కాస్త నిద్ర వస్తుంది, కొంచెం లేజీగా ఉంటుంది, అలసత్వం ఉంటుంది. మార్నింగ్ ఉన్న హుషారు మధ్యాహ్నం ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏంటివంటే తామస గుణం ఒక డామినేషన్ అన్నమాట. అదే ఈవినింగ్ వచ్చే వరకు రాజసం కొంచెం ఎక్కువ. సో అలా రాజస గుణం కొంచెం డామినేట్ చేస్తుంది. సో అప్పుడు మనకు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా డిసిప్లిన్డ్ గా అలా పని చేయడం అలా పెద్దగా నచ్చదు. సో వుడ్ లైక్ టు రిలాక్స్, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ గాయత్రి సాధన యోగాభ్యాసం వచ్చేప్పటికి మనం ఎలాంటి మైండ్ సెట్ తో ఈ యోగాభ్యాసాన్ని, సహజ ప్రాణాయామాన్ని మొదలు పెడుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్వగుణముతో మనం ఈ యోగాభ్యాసం మొదలు పెడితే మనకొచ్చే ఫలితాలు కూడా సత్వగుణ ప్రధానమైన ఫలితాలు వస్తాయి. తామస గుణంతో ఈ సాధన స్టార్ట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. సిమిలర్లీ ది అదర్ వన్. సో త్రికాల సంధ్య చేయమంటారు యూజువల్లీ. సో దేవికి 3 రూపాలు 3 జాములలో అంటే దాని అర్థం ఏంటి అంటే ఆర్ మూడ్ అన్నమాట. మన మూడ్, సాధకుడి మూడ్ ఈ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టైమ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఈ గాయత్రి యోగాభ్యాసం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు గో బియాండ్ దిస్ త్రిగుణాస్. ఈ 3 గుణాలు దాటి వాటి అతీతమైన స్థితిలో మనం ఉండగలగాలి. సో కాబట్టి 3 పూటలా త్రికాల సంధ్య చేయమంటారు. సో త్రికాల సంధ్య చేయడం అంటే ఇదే, ఈ గాయత్రి యోగాభ్యాసం చేయడం. బట్ ఇనీషియల్లీ నేను ఎవరైతే ఈ సాధన స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఓన్లీ 2 టైమ్స్ సజెస్ట్ చేస్తాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యాహ్నం కాకుండా ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా ఇంకా బాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ 3 టైమ్స్ వాళ్ళు చేయొచ్చు. అంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది వాళ్ళ సైకిల్ ఎలా ఉంది అనేది. సో ఈ 3 టైమ్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ 3 గుణాల తాలూకు మురికి అంతా కూడా క్లెన్స్ అవుతుంది. సత్వగుణం తాలూకు కొన్ని ఇంప్రింట్స్ మన మైండ్ లో ఉంటాయి, తామస గుణం తాలూకు ఇంప్రింట్స్ ఉంటాయి మైండ్ లో, రాజస గుణం తాలూకు ఇంప్రింట్స్ కూడా ఉంటాయి. సో అన్ని క్లీన్ అవ్వాలి, దెన్ వీ హ్యావ్ ఎ క్లీన్ మైండ్. సో అందుకే ఈ త్రికాల సంధ్య అంటారు. సో ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు 2 సార్లు చాలు. 2 సార్లు చక్కగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఈ సాధన చేయగలిగితే చాలా బాగుంటుంది. అంతవరకు నేను చెప్పగలను. అండ్ యాజ్ దే ప్రోగ్రెస్ ఇన్ దిస్ యోగాభ్యాస, ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళు 3 సార్లు చేయడం కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇంకా డీపర్ స్టేజ్కి వెళ్తే 4 టైమ్స్ కూడా, 4 జాములు అంటారు. సో దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఓకే సార్,
ఇప్పుడు పరమచార్య అనే స్వామివారు భక్తులతో అన్నారట, ఎవరైతే అవమానాలు పడతారో, అలాగే ఎవరైతే కష్టాలు పడతారో, ఎవరైతే బాధపడుకుంటూ ఉంటారో ఆ మంత్రం జపిస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది అనేసి అన్నారంట. ఇది ఎంతవరకు నిజం? సో ఎవరైతే బాధపడుతున్నారో, అవమానాలు కష్టాల్లో ఉన్న వాళ్ళు గాయత్రి మంత్రం జపిస్తే వాళ్ళకి బాగుంటుందని అన్నారు. సో డెఫినెట్లీ ఆ స్టేజ్ లో ఉన్న కంచి పరమాచార్య లాంటి స్థితిలో ఉన్నవారు ఆయన దగ్గరికి శరణు కోరి వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ఒక సింపుల్ రెమెడీ లాగా చెప్పుండొచ్చు. గాయత్రి మంత్రం అనేది చాలా పవర్ఫుల్. ఎస్పెషలీ యోగాభ్యాసంలో మనం గనక ఇది చేస్తుంటే దాని శక్తి ఏంటి అనేది మనకు దర్శనానికి వస్తుందని నేను చెప్తూ వస్తూ ఉన్నాను. సో డెఫినెట్లీ ఇది ఒక పవర్ఫుల్ థింగ్. సో ఈ ఆయన పరమాచార్య వారు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. మేబీ కొంతమంది అనేక కష్టాల్లో ఉంటూ గురువుల దగ్గరికి వెళ్తుంటారు, ఆశ్రయిస్తారు. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి నన్ను దీంట్లోంచి బయటపడే నాయన అని ప్రాధేయపడుతూ వెళ్తుంటారు. అలాంటి టైంలో గురువుల వాళ్ళ యొక్క ఒక పాజిటివ్ టైప్ ఆఫ్ మాటలు కానీ, వాళ్ళకి ఒక పాజిటివిటీ క్రియేట్ చేయడం వల్ల కొంచెం ఆ బెటర్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక బేసిక్ అంటే ఎలిమెంటరీ థింగ్స్ సజెస్ట్ చేయొచ్చు. సో నీకు కష్టాలు, అవమానాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు అన్ని వదిలేసి గాయత్రి మంత్రాన్ని పట్టుకో, నీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుందని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా అనీజీగా ఉందనుకోండి బాడీలో, కొంతమందికి వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా నాకేదో ఉంది, నాకేదో ఒంట్లో బాగాలేదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది. ఇట్స్ పారనోయా అంటారు. సో వాళ్ళకి డాక్టర్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి టాబ్లెట్ ఇస్తేనే వాళ్ళు కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఒక విటమిన్ టాబ్లెట్ ఏదో ఇస్తారు, జస్ట్ బేసిక్ విటమిన్ టాబ్లెట్. ఇది ఒక అది విటమిన్ అని వాళ్ళకి చెప్పరు, ఇది ఒక 1 month వాడు నీకు సెట్ అయిపోతుంది అంటారు. సో వాళ్ళు ఓకే డాక్టర్ చెప్పారు కదా అని ఎంతో శ్రద్ధతో ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల దే ఫీల్ బెటర్. సో ఇన్ఫాక్ట్ అక్కడ ఆ టాబ్లెట్ ఏదైనా చేసిందా అంటే లేదు. సో వాళ్ళకి అదొక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. ఏదో ఒక డాక్టర్ నాకు టాబ్లెట్ ఇచ్చాడు, సో ఆ టాబ్లెట్ వల్లే నాకు పని చేస్తుంది అనే ఒక ఫీలింగ్ వల్ల వాళ్ళకి బెటర్గా అవుతుంది. సో అలాగే గురువులు కూడా అప్పటికప్పుడు వాళ్ళకు కొంచెం ఆ బెటర్మెంట్ కోసం ఈ గాయత్రి మంత్రాన్ని నువ్వు జపించు, కాస్త నీ కష్టాల నుంచి దీని నుంచి బయటికి వచ్చే మార్గం ఏది అని చెప్తారు. సో అంతవరకే. కానీ నిజంగా గాయత్రి అంటే మన మెయిన్ ప్రోగ్రామ్ చేస్తున్న రీజన్ కూడా అదే, ఎలా దీన్ని సాధన చేయాలనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో అలా చేస్తేనే అసలైన గాయత్రి దర్శనం అన్నమాట. సో దాన్ని మెడికల్ టర్మ్స్ లో ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే అది పనిచేస్తుంది అనే ఒక నమ్మకంతో జస్ట్ వాటర్ తాగినా, అది టానిక్ అనుకునే ఉద్దేశంతో తాగినా, అదేదో పనిచేస్తుంది అనే నమ్మకం వల్ల వి ఫీల్ బెటర్. సో అలాగే ఆ ప్లాసిబో ఎఫెక్ట్ లాగా గురువు గారు తన దగ్గరకు వచ్చిన భక్తులకి అలాంటి ఒక చిన్న రెమెడీ ఇచ్చుంటారు. బట్ ఇట్ జస్ట్ ఏ టెంపరీ రెమెడీ. బట్ గాయత్రి మంత్రం అనేది అంత చిన్నది కాదు. ఓకే సార్, గాయత్రి మంత్రం యోగాభ్యాసం అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు సార్. ధన్యవాదాలండి. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చిన సివిఆర్ ఓం బృందానికి మీకు కృతజ్ఞతలు. అలాగే ప్రేక్షకులు కూడా కొంతమంది చూసి ఈ యోగాభ్యాసాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో డెఫినెట్లీ ఎవరికైతే ఆసక్తి ఉందో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపండి. ఐ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యూ. నమస్తే. చూశారు కదండి ఇవాల్టి ఈ కార్యక్రమం. గాయత్రి మాత విశిష్టత గురించి, యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయొచ్చో చక్కగా నేర్చుకున్నారు. అలాగే అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం ఈమెయిల్ ఐడి cvrom@cvrinfo.com ద్వారా మాకు తెలియచేయండి. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.